హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. భారీగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు గైస్. చాలా మంచి ఆపర్చునిటీ. స్టార్టింగ్ శాలరీనే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట గైస్. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం గైస్. ఈ నోటిఫికేషన్ మనకు MEA వరల్డ్ వైడ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ మనకు 6 hours అయితే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకు నోటిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ వర్క్, ఎంజాయ్ విత్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా శాలరీ కనుక చూసుకుంటే 2.4 to 5 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి హ్యాపీగా మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 to 30,000 ఆర్ 30,000 to 35,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు. ఎవరైతే డే షిఫ్ట్స్లో వర్క్ చేయాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. వీక్లీ మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీకెండ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ విత్ ఏ మిడ్ వీక్ డే ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట గైస్. మీరు వీకెండ్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు వారంలో ఒక్కరోజు అయితే ఖచ్చితంగా వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క MEE వరల్డ్ వైడ్ కంపెనీ ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కంపెనీ అనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు డే టు డే రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి లైక్ యూట్యూబ్కి సంబంధించి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి, అదేవిధంగా ఫేస్బుక్ సంబంధించి సో మీరు రీల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే మీరు ట్రెండింగ్ టాపిక్స్కి సంబంధించి, పాప్ కల్చర్స్కి సంబంధించి మీరు వీడియోస్ అయితే ఎడిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా మనకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంబంధించి అనమాట. అదేవిధంగా రైట్ ఎంగేజింగ్ స్క్రిప్ట్స్ ఫర్ నరేటెడ్ రీల్స్, సెలబ్రిటీ న్యూస్, హాలీవుడ్, పాప్ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. రీల్స్ వచ్చేసి మీరు నరేటెడ్ రీల్స్, అదేవిధంగా సెలబ్రిటీకి సంబంధించి, న్యూస్కి సంబంధించి, హాలీవుడ్, పాప్ కల్చర్కి సంబంధించి మీరు స్క్రిప్ట్స్ అయితే రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే దీంతో పాటు స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్, న్యూస్, స్టోరీస్ విత్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ టు క్రియేట్ రిలవెంట్ అండ్ టైమ్లీ కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే లేటెస్ట్ ఏవైతే ట్రెండ్స్, న్యూస్ ఉంటాయో సో వాటికి సంబంధించి మీరు అప్డేటెడ్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా షెడ్యూల్ అండ్ పబ్లిష్ పోస్ట్ డైలీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ensuring consistency in brand messaging and maintaining audience engagement using YouTube Studio and Meta scheduling tools అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే డైలీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయితే పోస్ట్ అయితే పబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నమాట, షెడ్యూల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు సో ఆడియన్స్ ఏవైతే మెసేజెస్ చేస్తారో సో యొక్క మెసేజెస్కి కూడా రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మీరు రీల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఏ విధంగా చేయాలో
కంపెనీలో. సో మీకు ఎక్కువ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డే టు డే టాస్క్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, కండక్ట్ డైలీ రీసెర్చ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్, సెలబ్రిటీ న్యూస్ అండ్ వైరల్ కంటెంట్ టు జనరేట్ ఫ్రెష్ రిలవెంట్ ఐడియాస్ ఫర్ సోషల్ మీడియా కంటెంట్. గైస్ డైలీ మీరు ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో సో ఇక్కడ ట్రెండింగ్ టాపిక్స్కి సంబంధించి, న్యూస్కి సంబంధించి, సెలబ్రిటీస్కి సంబంధించి మీరు సో రీసెర్చ్ అయితే కండక్ట్ చేసేసి వాటికి సంబంధించి మీరు వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ డేకి వచ్చేసి మీరు 2 to 3 హై క్వాలిటీ రీల్స్ అయితే యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్ పేజెస్కి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్ కంపెలింగ్ క్యాప్షన్స్ అండ్ రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ అండ్ పబ్లిష్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ అండ్ మేనేజ్ డైలీ పోస్టింగ్ అక్రాస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజింగ్ మెటాస్ షెడ్యూలింగ్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు యూట్యూబ్లో అదేవిధంగా మేనేజ్ డైలీ పోస్ట్ అయితే మీరు షెడ్యూల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే టీమ్ మెంబర్స్తో, సోషల్ మీడియా టీమ్ మెంబర్స్తో మీరు కొలాబరేట్ అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు డే టు డే టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. సో దానిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసేయండి, మీకు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అసెస్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అసెస్మెంట్ అయితే క్లియర్ చేసేసేయండి. వన్స్ మీరు అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే మీకు రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.